ఇక ట్రంప్ సుంకాల మోత అయితే భారతదేశానికి సవాల్గా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా రష్యా భారత్ని కూడా వారికి ఎకానమీ మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు, డెడ్ ఎకానమీ అంటూ. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒకవైపు ట్రంప్ని ప్రసన్నం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు భారత్కి ఎదురవుతోందా? అయినప్పటికీ సుంకాల మోత మాత్రం మనకు ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి సార్? అంటే ఆప్షన్స్ ఇదేమీ భారతదేశ ఇండియా స్పెసిఫిక్ యాక్టివిటీ కాదు. ఒక్క మన దేశం పైనే దాడి చేయడం లేదు, అన్ని దేశాలపైన ఈ దాడి చేస్తున్నాడు. వివిధ దేశాలు ఏం చేస్తున్నాయి ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఏం చేస్తున్నాడు. మీకు ఇండోనేషియా డీల్ కుదుర్చుకుంది, యూకే డీల్ కుదుర్చుకుంది, పాకిస్తాన్ డీల్ కుదుర్చుకుంది. ఇలా కొన్ని దేశాలు ట్రంప్కు సరెండర్ అయి సో ఏకపక్షంగా అమెరికాకు ప్రయోజనం కలిగించే రీతిలో డీల్స్ కుదుర్చుకున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఒక డీల్ కుదుర్చుకున్నట్టుంది. కానీ అదే సమయంలో కెనడా ఇప్పటికీ డీల్ కుదుర్చుకోలేదు, వ్యతిరేక నిలబడింది. చైనా స్టిల్ రెసిస్ట్ చేస్తోంది. ట్రంప్ చైనా కూడా పర్యటించబోతున్నాడు. అసలు రష్యాతో ఏ డీలు ప్రస్తావనే లేదు, రష్యా నిలబడుతూ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకున్న రెండు ఆప్షన్స్ ఏంటి? ఎయిదర్ యూ సరెండర్ ఆర్ రెసిస్ట్. సరెండర్ అయితే ఇండియా లాంటి ఒక పెద్ద ఎకానమీ, ఇంత చరిత్ర ఉన్న దేశం ఇలా బ్లాక్మెయిల్కి సరెండర్ అయితే దాని మించిన న్యాయం ఇంకోటి ఏం లేదు. అందువల్ల యూ హ్యావ్ టు ఈ సరెండర్ కాకుండా లేదు రెసిస్ట్ ప్రతిఘటించితే జరిగే బ్యాలెన్స్ షీట్ ఏంటనే చూసుకుంటే లేదు మిక్స్డ్గా ఏదన్నా నెగోషియేటింగ్ కొన్ని అంశాల్లో మనము రాజీ పడి మరికొన్ని అంశాల్లో అమెరికా కూడా దిగి వస్తే మ్యూచువల్లీ అంటే లోయెస్ట్ డ్యామేజ్తో మినిమం డ్యామేజ్తో బయటపడడం, ఇదొక ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఉదాహరణకు ఇప్పుడు అమెరికన్ విస్కీ ఉంది, దీనిపైన అధిక సుంకాలు ఉన్నాయని ట్రంప్ తీవ్రంగా ఆరోపించారు. సో ఆ విస్కీ పైన సుంకాలని తగ్గించారు. ఓకే ఫైన్, అదేమి భారత ఎకానమీ పైన పెద్ద ప్రభావం పడదు. అలాగే ఈ హై అండ్ వెహికల్స్ టెస్లా, హార్లీ డేవిడ్సన్ లాంటి వెహికల్ల పైన అసలు ఏ డీల్ లేకుండానే భారీగా తగ్గించేది మోడీ ప్రభుత్వం బడ్జెట్లోనే. ఇలా ఏ రంగాలనైతే అమెరికా టార్గెట్ చేస్తుందో అందులో లీస్ట్ ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ పైన, ఇండియన్ పీపుల్ పైన ఉండే అంశాలు ఏంటి, అక్కడ పాయింట్స్ ఆఫ్ కాంప్రమైజ్ మోడీ ప్రభుత్వం ఇవాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏకపక్షంగా భారత్కు అనుకూలంగానే ఒప్పందం ఉండాలి అంటే ట్రంప్ అంగీకరించడు. అందులో మనకు ట్రేడ్ అనుకూలంగా ఉంది. ఇండియా అమెరికా ట్రేడ్లో ఇండియా ఇది అడ్వాంటేజెస్ పొజిషన్. మన వైపు సర్ప్లస్ ఉంది, అమెరికా వైపు డెఫిసిట్ ఉంది. ఎందుకంటే భారత్ అమెరికాల మధ్య $130 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుంది. 13,000 కోట్లు, 1 బిలియన్ అంటే 100 కోట్లు. ఇందులో $88 బిలియన్ ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందులో మీకు $42 బిలియన్ మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటాం. అంటే ట్రేడ్ డెఫిసిట్ మనకు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా $46 బిలియన్ ఉంది. దీన్ని ఎలా గ్యాప్ ఫిలప్ చేయాలన్నది ట్రంప్ వాదన. అయితే ఇక్కడికైతే దేర్ కెన్ బి నెగోషియేషన్. ఎందుకంటే అమెరికా నుంచి మనం కాస్త దిగుమతులు, మనకు అవసరమైన దిగుమతులు కనుక పెంచుకోగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ట్రేడ్ డెఫిసిట్ అనేది సమస్య కాదు. అందుకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం అమెరికా నుంచి మరిన్ని డిఫెన్స్ ఇంపోర్ట్స్, మరింత ఆయిల్, ఎనర్జీ సప్లైస్ కూడా కొనాలి అని చూస్తోంది. ఎందుకంటే ఎలాగూ కీలకమైన సెన్సిటివ్ టెక్నాలజీ అమెరికా మనకేమి ఇవ్వదు. అందువల్ల ఈ ట్రేడ్ డెఫిసిట్ పూడ్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆల్రెడీ డిఫెన్స్ పైన మనము ఒకప్పుడు మన దేశం మొత్తం రక్షణ అవసరాల్లో 75% రష్యా పైన ఆధారపడేవాళ్ళం. ఇప్పుడు అది 36%కు పడిపోయింది. అమెరికా నుంచి కూడా మనం పెద్ద ఎత్తున డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఓవరాల్గా ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ డైవర్సిఫికేషన్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏ ఒక్క దేశం పైన, అది రష్యా అయినా, ఆ దేశం పైన మనం ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదు. అందువల్ల అమెరికా నుంచి కూడా రక్షణ దిగుమతులు పెరుగుతున్నాయి. అమెరికా పైనే ఆధారపడడం మరీ ప్రమాదకరం. కానీ ఏ ఒక్క దేశం పైన ఆధారపడకుండా
మల్టిపుల్ సోర్సెస్ నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఉంటే ఒక రకంగా మనకు ఇబ్బంది ఉండదు. ఇక అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ కూడా కొంటున్నాం, అది కొంత కాస్ట్లీ ఉండొచ్చు. రష్యన్ ఆయిల్ మనకు చీప్గా ఉంది. అందువల్ల ఇలా ట్రేడ్ డెఫిసిట్ను మనము ఏదో రకంగా ఆ గ్యాప్ ఎలా ఫిలప్ చేసుకోవాలి ఆలోచించవచ్చు. ఎందుకంటే మనం ప్రధానంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆటో పార్ట్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ మనం ఎగుమతులు చేస్తాం. సో మనము అమెరికా నుంచి మరిన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటే ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కాస్త తగ్గుతుంది. దిస్ ఈజ్ పాసిబుల్ నెగోషియేషన్. కానీ నిజంగా ట్రంప్ ట్రేడ్ డెఫిసిట్ కొరకే చేస్తున్నాడా? రేపు నిజంగానే మనం అమెరికా నుంచి మరిన్ని వస్తువులు కొంటామన్నా, ఇండియన్ ఎకానమీ అమెరికాకు చెందిన మరిన్ని వస్తువులు కొంటామన్నా కూడా ట్రేడ్ డెఫిసిట్ ఒకటే అయితే దాన్ని ఎలాగూ ఇండియాకు పెద్దగా డ్యామేజ్ కాని రంగాలు, అమెరికాకు లాభం జరుగుతూ మన ప్రయోజనాలకు భారీగా దెబ్బ తగలకుండా సెలెక్టివ్గా మనం ఇంపోర్ట్స్ పెంచుకోవచ్చు. కానీ అది కాదు అమెరికా అడిగేది. అమెరికన్ అగ్రికల్చరల్ అండ్ డైరీ ప్రొడక్ట్స్కు ఇండియాలో ఎలో చేయాలి అని. ఇప్పుడు ఉదాహరణకు జపాన్తో కుదిరిన డీల్లో అదే చేశాడు. జపాన్ చాలా కాలము తన రైస్ మార్కెట్లోకి అమెరికాను కానీ విదేశాలకు కానీ ఎంటర్ కానివ్వలే టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. కానీ ట్రంప్ ఒత్తిడి వల్ల ఇవాళ జపాన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే రైస్ ఇంపోర్ట్స్ కాస్త 75% పెరిగాయి. సో జపాన్ తరహాలో ఇండియా కూడా అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ను, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ను ఎలో చేయాలన్నది ట్రంప్ ఒత్తిడి. అది ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు ఆమోదయోగ్యం కాదు. ఎందుకు కాదు అంటే అమెరికాలో 2% మాత్రమే అగ్రికల్చర్ పైన ఆధారపడితే భారతదేశంలో ఇప్పటికీ 46 to 49% ప్రత్యక్షంగా అగ్రికల్చర్ పైన జీవనోపాధిపై ఆధారపడతారు. పరోక్షంగా అయితే ఇంకా ఎక్కువ పెరుగుతారు. డైరీ సెక్టార్, పాల ఉత్పత్తి రంగం, వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం అనంతరం భారతదేశంలో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అందుకే దీన్ని వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు అంటారు, అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని. సో అందువల్ల ఇది ఇప్పుడు డైరీ సెక్టారే తీసుకుంటే పెద్ద సంఖ్యలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు దీనిపైన ఆధారపడి ఉంటారు. అందులో ఉమెన్ ఎక్కువగా ఆధారపడి ఉంటారు. సో ఇండియా రూరల్ ఎకానమీ తలకిందులవుతుంది దీనివల్ల. అందువల్ల ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా మోడీ గవర్నమెంట్ షుడ్ నాట్ సరెండర్. అది ఇప్పటి వరకు నిలబడింది, చూద్దాం. కానీ ఒక్క ట్రేడ్ ఇష్యూనా, నిజంగానే ట్రేడ్ ఇష్యూ అయితే దేర్ కెన్ బి పాసిబుల్ నెగోషియేషన్. కానీ మీరు ట్రంప్ విధించిన సుంకాలు కనుక చూస్తే అసలు కొన్ని కంట్రీస్తో ట్రేడే లేదు అమెరికాకు, అయినా కూడా సుంకాలు విధించాడు. మనుషులు లేని దీవులపై కూడా సుంకాలు విధించాడు. అందువల్ల ఇది కేవలం ట్రేడ్ మాత్రమే కాదు, దీని వెనకాల అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రష్యాతో ట్రేడ్ చేయొద్దు అంటున్నాడు. రష్యాతో ట్రేడ్ ఈజ్ నాట్ జస్ట్ సింప్లీ ఎ ట్రేడ్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఎ లార్జర్ జియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇవి ఉన్నాయి మనకు రష్యాకు. ఇప్పుడు రష్యా నుంచి మనం S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కొన్నాం, అది ట్రేడ్ అనే అనుకోగలమా? ఎందుకంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ దాడుల నుంచి దేశాన్ని కాపాడడంలో S-400 కీలక పాత్ర పోషించింది. అందువల్ల ఇది ట్రేడ్, ఓన్లీ ట్రేడా? ఇదేమన్నా అమెరికా విస్కీ పైన మనం ఎలో చేస్తే దాని ప్రభావం వేరు, ఇది వేరు కదా. అందువల్ల ఇప్పుడు రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్సే వద్దంటే ఇండియన్ సెక్యూరిటీ ఈజ్ ఎట్ స్టేక్. ఎందుకంటే మనం చాలా కాలంగా రష్యా పైన ఆధారపడ్డాము, ఇప్పటికీ పడుతున్నాము. ఈవెన్ టుడే స్పేర్ పార్ట్స్ కొరకు, రకరకాల అవసరాల కొరకు రష్యా ఈజ్ ఎ రిలయబుల్ డిఫెన్స్ పార్ట్నర్. అందువల్ల రష్యాతో ట్రేడే చేయొద్దు అంటే అది నేషనల్ సెక్యూరిటీ పైన ప్రభావం పడుతుంది. అలాగే ఆయిల్, భారతదేశం 85 to 90% తన ముడి చమురు అవసరాలు క్రూడ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందువల్ల మనకు 2 ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి, అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లైస్ ఉండాలి, అంటే నిరాటంకంగా ఇంధన సరఫరాలు జరగాలి. ఎందుకంటే ఎనర్జీ లేకపోతే ఎకానమీ ఆగిపోతుంది. ఎందుకంటే మనం ఈవెన్ టుడే
మన టోటల్ విద్యుత్ రిక్వైర్మెంట్లో ఫాజిల్ ఫ్యూయల్ అంటారు, అంటే మీకు మన ట్రాన్స్పోర్ట్లో కావచ్చు, పవర్లో కావచ్చు, మన ఎకానమీలో ఎనర్జీ డిపెండెన్స్, అందులో ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. సో ఇతర సాంప్రదాయేతర ఇంధన వనరులు, సోలార్ ఎనర్జీ ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నా స్టిల్ అది బిగ్గర్ రోల్ కాదు. అందువల్ల ఇంత ఎనర్జీ డిపెండెంట్, ఎనర్జీ ఇంటెన్సివ్ ఎకానమీని మీరు రెండు కీలకమైన లక్ష్యాలు మనకు ఉంటాయి. ఒకటి అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లైస్ని సెక్యూర్ చేసుకోవాలి. రెండవది ఏంటి అంటే చీపర్ ఎనర్జీ సప్లైస్ను ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ఇంటరప్టెడ్ ఏమో మన ఎకానమీ దెబ్బతినకుండా, చీపర్ ఏమో ఎకానమీ పైన హై కాస్ట్ పడకుండా. ఎందుకంటే ఎనర్జీ ఇది ట్రాన్స్పోర్ట్ ఫీల్ కనుక అన్ని రకాల వస్తువుల ధరలు ప్రభావం పడతాయి. మీకు ఇప్పుడు ఇవాళ వివిధ అంచనాలు ఏం చెప్తున్నాయంటే మన రష్యా నుంచి ఆయిల్ కొనకపోతే $11 to $12 బిలియన్ నష్టపోతుంది ఇండియన్ ఎకానమీని. అందువల్ల ఈ రెండు కేవలం ట్రేడ్ ఇష్యూసే కాదు. ఒకటేమో నేషనల్ సెక్యూరిటీ, రెండవదేమో ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఇవాళ మీరు ఎనర్జీ సెక్యూరిటీ లేకపోతే ఎకానమీ మొత్తం ఇవాళ ఆధునిక వార్ఫేర్లో నువ్వు యుద్ధాలే చేయాల్సిన అవసరం లేదు. నీవు ఏ యుద్ధము చేయకుండా కూడా నిన్ను దిగ్బంధన చేయొచ్చు. ఉదాహరణకు ఇండియా 85 to 90% మన ఎనర్జీని దిగుమతి చేసుకుంటా, హైడ్రోకార్బన్స్, క్రూడ్ ఆయిల్ను. సపోజ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తం మనకు ఆగిపోయినాయి అనుకోండి, క్రూడ్ ఆయిల్ రాకుండా ఇండియాకు, మన ఎకానమీ దెబ్బతింటుంది. నువ్వు ఏ ఒక్క ఫైటర్ జెట్ అవసరం లేదు, ఒక్క మిసైల్ అవసరం లేదు, ఒక్క డ్రోన్ అవసరం లేదు. అజ్యూమింగ్ దట్ ఇండియాకు వచ్చే ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ మొత్తాన్ని ఆపగలిగారనుకోండి, ఇండియన్ ఎకానమీ తలకిందులైపోతుంది. అందువల్ల ఎనర్జీ సెక్యూరిటీ కూడా నేషనల్ సెక్యూరిటీలో భాగం. ఇప్పుడు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ని ఓపెన్ అప్ చేయడం అనేది ఫుడ్ సెక్యూరిటీకి కీలకం, అలాగే లైవ్లీహుడ్ సెక్యూరిటీ కీలకం. అందువల్ల ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రేడ్ డెఫిసిట్. ఎస్, అమెరికాతో మన వాణిజ్యంలో మనకు అనుకూలంగా ఉన్నమాట నిజం, చైనాతో పోల్చితే తక్కువే కావచ్చు, కానీ స్టిల్ నేను ఇంతకుముందు ఇచ్చిన గణాంకాల ప్రకారం మనం $88 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే $42 బిలియన్ మాత్రమే భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ $46 బిలియన్. ఆ 46 బిలియన్ ఎలా పూడ్చుకోవచ్చు? దెర్ కెన్ బి నెగోషియేషన్స్. ఇండియన్ ఎకానమీకి లీస్ట్ ఇంపాక్ట్ అయ్యే రీతిలో, అమెరికన్ ఎకానమీకి బెనిఫిట్ అయ్యే రీతిలో సమ్ నెగోషియేటెడ్ సొల్యూషన్ ఇస్ పాసిబుల్. కానీ నేషనల్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, ప్రజల లైవ్లీహుడ్ సెక్యూరిటీతో భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు. అప్పుడు ఏం చేయాలి? ట్రంప్కి అర్థమయ్యే భాష ఏంటంటే ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో మనం డీల్ చేయాలి. దానికి అందుకే భారత ప్రభుత్వం ఆ ప్రయత్నాలు కూడా చేస్తుంది. మనకు తెలియకుండానే ఖాళీగా కూర్చోదు గవర్నమెంట్స్. పొలిటికల్ రెటోరిక్ ఏదైనా ఉండొచ్చు. రోజు బీజేపీ ఆర్మీ, సంఘ్ పరివార్ ఆర్మీ చైనా వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? చైనాతో జాయింట్ వెంచర్లు మొదలుపెట్టారు, చైనా ఎఫ్డీఏని ఆహ్వానిస్తామంటున్నారు, చైనాతో బైలేటరల్ రిలేషన్స్ మెరుగుపరుచుకుంటున్నారు. రాజ్నాథ్ సింగ్ జయశంకర్లు పోయారు, జయశంకర్ జిన్పింగ్ని కలిశారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ పోతున్నాడు. మీకు బార్డర్ పైన డిసెంగేజ్మెంట్ అయిపోయింది. మళ్ళీ చైనాతో ట్రేడ్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. నేను ఇప్పుడు మొన్నటిదాకా చైనా బాయ్కాట్ చైనా అన్నారు, ఇప్పుడు ఎంబ్రేస్ చైనా అంటున్నారు మోడీ ప్రభుత్వమే. అందువల్ల అలాగే మనము యూరోప్ ఉంది, యూరోపియన్ యూనియన్తో రిలేషన్స్ పెంచుకోవడం. సో ఇవి ఇమీడియట్గా రిజల్ట్ ఉండదు, కానీ లాంగ్ టర్మ్లో వీ కెన్ కౌంటర్ అమెరికన్ థ్రెట్స్. ఎందుకంటే మనది అనేక దేశాల్లాగా ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. మన జీడిపిలో ఎక్స్పోర్ట్స్ రిలేటివ్లీ లెస్సర్ పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఆల్టర్నేట్ స్ట్రాటజీస్ ఏంటి? అమెరికా ట్రంప్ విధిస్తున్న ఈ ఆంక్షల భారాన్ని నుంచి దేశాలను ఎలా యునైట్ చేయాలి అనేటువంటి ఇప్పుడు బ్రిక్స్ ఒక ప్రయత్నం, అందులో చైనాతో తిరిగి రిలేషన్స్ మెరుగుపరచుకోవడం ఒక ప్రయత్నము, అమెరికాతో ట్రేడ్ నెగోషియేషన్ కంటిన్యూ చేస్తూనే వీ హ్యావ్ ఆప్షన్స్
మీరు కనుక బియాండ్ అ పాయింట్ అంటే మా కీలకమైన కన్సర్న్ ఇంతకుముందు చెప్పినట్లు నేషనల్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్ సెక్యూరిటీ, వీటిపైన మేము కాంప్రమైజ్ కాము, మాకు ఇతర ఆప్షన్స్ ఉన్నాయి అన్న సంకేతాన్ని మనము పంపించగలిగితే ట్రంప్ ఐఎమ్ షూర్ విల్ కమ్ డౌన్. ట్రంప్ స్వభావం ఏంటి అంటే నీవు భయపడితే భయపెట్టించుకుంటాడు, నువ్వు లొంగిపోతే లొంగ తీసుకుంటాడు, నువ్వు నిలబడితే ఆగుతాడు, నువ్వు తిరగబడితే పారిపోతాడు. ఇది ట్రంప్కు ఉన్న లక్షణం. అది చైనా విషయంలో చూసాం, చాలా దేశాల విషయాల్లో చూసాం. అందువల్ల ఇట్ ఈస్ పాసిబుల్ టు డీల్ విత్ ట్రంప్ దట్ ద వే ఈజ్ ఓన్లీ టు డీల్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎస్